హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఒక అబ్బాయి దారి ఎటువైపు కథ శ్రద్ధగా వినండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. పెద్ద కలలు ఉండేవి. జీవితంలో ఏదో సాధించాలి అనుకునేవాడు. కాని అతని చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం వేరేలా ఉండేది. ఫ్రెండ్స్ పేరుతో చెడు అలవాట్లు నేర్పించేవాళ్ళు. సింపుల్గా జీవించడం బోర్ అని చెప్పేవాళ్ళు. షార్ట్కట్లతో డబ్బు సంపాదించమని ప్రలోభపెట్టేవాళ్ళు. మొదట్లో అతను వద్దు అనేవాడు. కాని రోజురోజుకీ ఆ ఒత్తిడి పెరిగింది. ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది? ఇది లైఫ్ రా, ఎంజాయ్ చెయ్యాలి. అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. ఒకరోజు తనలోనే ఒక ప్రశ్న వేసుకున్నాడు. నేను ఇలా మారిపోతే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఆ ఒక్క ప్రశ్న అతని జీవితాన్ని మార్చేసింది. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. స్టెప్ 1, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. స్టెప్ 2, తన టైంని విలువైన పనులకు ఉపయోగించాలి. స్టెప్ 3, రోజుకి కొంచెమైనా కొత్తగా నేర్చుకోవాలి. స్టెప్ 4, తన లక్ష్యాన్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. స్టెప్ 5, ఎవరైనా నవ్వినా తన దారిలోనే నడవాలి. మొదట్లో కష్టం అనిపించింది. ఒంటరితనం అనిపించింది. కాని కొద్ది రోజుల్లోనే అతనికి అర్థమైంది. సరైన దారి ఎప్పుడూ సులభం కాదు. కాని అదే నిజమైన దారి. సమయం గడిచింది. అతను మారిపోయాడు. అతని ఆలోచనలు మారాయి. అతని జీవితం మారింది. ముందు నవ్విన వాళ్ళు ఇప్పుడు అతన్ని గౌరవంగా చూస్తున్నారు. అప్పుడు అతనికి అర్థమైంది. జీవితంలో మనల్ని మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే చెడు దారి చాలా ఈజీ. కాని మంచి దారి జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఎవరైనా ప్రలోభపెట్టినా నీ దారి మార్చకు. నీ లక్ష్యం మర్చిపోకు. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. ఇప్పుడే నిర్ణయం తీసుకో. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో. ఎందుకంటే ఈరోజు తీసుకున్న నిర్ణయం నీ రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. రేపు ఇంకో కథ తీసుకువస్తాను. బై, టేక్ కేర్.